అరే స్కూల్ కాడికి మా ముఖ్యమంత్రి గారి సోదరుడు పోతానంటే అదేదో బ్రహ్మాండం బద్దలైపోయినట్టు దానికి అది ఇంత పెద్ద పెట్టరు. అవును పోతారు, ఏమైతుంది పోతారు. స్కూల్ కి నువ్వు 1 లక్ష రూపాయలు పెద్ద మనిషి లెక్క నిన్ను కూడా పిలుస్తారు. అంటే మీరు ఎప్పుడు ఇచ్చిన పాపన పోలే, అది వేరే సంగతి. స్కూల్ బంద్ చేసినటువంటి వాళ్ళు మీరంతా, స్కూళ్ళని ప్రారంభిస్తున్నటువంటి వాళ్ళు మేము, అదే స్కూళ్ళకి బాధ్యతగా నిలబడుతున్న వాళ్ళు మేము, ఐఏఎస్ లతో కాళ్ళు మొక్కిపించుకున్న వాళ్ళు మీరు, కానీ అదే ఐఏఎస్ ల పక్క నుండి సంక్షేమాలు పంచిపిస్తున్న వాళ్ళు మేము. ఐఏఎస్ లతో ప్రజల్ని దోపిడీ చేపించింది మీరు, కానీ అదే ఐఏఎస్ లతోటి సంక్షేమ హాస్టళ్లలో ఈరోజు పర్యవేక్షిస్తుంది మేము. మీకు మాకు చాలా తేడా ఉందన్న పాలనా పరంగా. పోలీసు వాళ్ళతో పరేడ్ చేయించినాడండి ఆయన. ఏమన్నా స్కూల్ పిల్లలు ఎవరినైనా కూడా పిలుస్తారు, నేనైనా లేకపోతే అన్న సీనన్నైనా మీరైనా లేకపోతే దేవన్నైనా సరే. ఒక స్కూల్ కి సంబంధించి మీరు బాధ్యతగా నిలబడ్డారు అనుకోండి, అలా ఏదైనా ప్రోగ్రామ్ అయితే గెస్ట్ లెక్క పిలుస్తారు. అయ్యా బాగా తాత పాలన చూస్తానైతే నాకు తలకాయ దించుకొని ఇంట్లోకి వెళ్ళిపోవాలనిపించిందని అన్నాడు.